హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్, జై హో భారత్, యాత్ర ఫర్ భారత్, యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. అనండి, అనండి, వినండి, కనండి, అనుభవించండి. వెరీ గుడ్. సో లైక్ చేస్తే లైక్ అయిపోతారు అని చెప్తూ ఉంటే మీ అందరికి కొందరికి ఆశ్చర్యంగా ఉంటుంది కదా. అవును, లైక్ చేస్తే లైక్ అయిపోతారు, అంతే అంతే. ఇంకా దాంట్లో డిస్కషన్ ఏం లేదు. ఓం ఓంకార ఉచ్చారణ ఋషుడు. ఓం ఓంకార ఉచ్చారణ దేవరును. ఓం ఓం సౌరాష్ట్రే సోమనాథాంచ శ్రీశైలే మల్లికార్జునం జైన్యం మహాకాలం ఓంకారే పరమేశ్వరం కేదారమీమోతు పృష్ఠే డాకిన్యాం భీమశంకరం వారాణసించ విశ్వేశం త్రయంబకం గోద్మీదడే వైద్యనాథం చిదాభూమం నాగేశం దారుకావనే సేదు వందేతు రామేశం కుస్మేయం చ శివాలయ ద్వాదశైతాని నామాని ప్రాతరుద్ధాయ పడేత్ సర్వపాప వినిర్ముక్త సర్వసిద్ధిఫలం లభేత్. ద్వాదశ జ్యోతిర్లింగ భగవానికి జయ హో జయ హో జయ హో. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశయోస్తు ప్రాణియో మే సద్భావస్తు లోకస్య కళ్యాణమస్తు. నమ పార్వదేవదేవ మహాదేవ శంభో శంకర హర. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ధర్మపత్ని దేవో భవ, ధర్మపతి దేవో భవ. वेद माता जय, भू माता जय, गौ माता जय, गायत्री माता जय, गंगा माता जय, गीता भगवान जय, योग धर्मान जय, पतांजलि महर्षि पद्मऋषि पीडम जय, अक्षर मोक्ष जय, राजय जय, महामोक्ष महाराज యోగాంగ్ మనీ పవర్ బాబా పండంగ అంటే నా పేరు నేను చెప్పుకుంటున్నా. మనీ పవర్ బాబా పండంగ జయ, నీ పేరు నువ్వు రాసుకో అంతే. చూస్తున్న వాళ్ళంతా రాసుకోవాలి అంతే. మనీ పవర్ బాబా పండంగకి జయ హో. న్యూమరాలజిస్ట్ యోగితా పాండుకి జయ హో. మా శ్రీమతి పేరు చూడండి, న్యూమరాలజిస్ట్ యోగితా పాండు అన్నాను అంటే మా మా భార్య ఒక్కొక్క రోజు నాతో సమానంగా సంపాదిస్తుంది. ఒకసారి ₹1,00,000 సంపాదిస్తుంది, నేను 2 లక్షలు సంపాదిస్తుంది, ఒకసారి 33 లక్షలు కూడా సంపాదించా. ఇప్పుడు నేను అంటున్నాను కదా, మనీ పవర్ బాబా పన్నగా జయహో అన్న, జయం జరుగుతుంది అంతే. అరే ఏదంటే అది జరుగుతుంది భయ్, అగ్నిహోత్రం దగ్గర అది అనుకోవాలి. వాటి చూసుడు ఎందుకు ఇట్లా? ఇదేమైనా డైలీ సీరియలా? కామెంట్ చేయి యా, ఇప్పటి నుంచి చేయి. ఇక అమ్మ ఇవన్నీ సీక్రెట్స్. అరే ప్రతిసారి వీడియో ఎందుకు, అరే ఎందుకు పెట్టినట్టు లాభపడ్డా దీంతో. మనీ పవర్ బాబా పండంగ జయహో అన్నాను, నాకు జయం జరిగింది. న్యూమరాలజిస్ట్ యోగితా పాండుకు జయహో. మా భార్య కూడా జయం జరిగింది, బాగా డబ్బులు సంపాదించుకుంటాం మా ఇద్దరం. తర్వాత డాక్టర్ ఓం మోక్షయో శ్రీకి జయహో అంటే మా పాప 10 ప్రపంచకాలు సాధించింది, ఆమెకు జయహో అంటున్నాం. వాళ్ళు 10th క్లాస్ ఉన్నారు, 10 out of 10 రావాలనుకుంటున్నాం, జయహో అంటే. మాస్టర్ వి భూమికి జయహో. మా బాబు ఇవన్నీ వీడియో ఎడిటింగ్ చేశారు కదా, ఆయనకి జయహో అంటున్నాను. మా తల్లిదండ్రులకి మేకలక్ష్మి, మేకనారాయణకి, దుడు రామ, దుడు వెంకటేశ్వరికి, మా గురువులకి. అంటే మా సొంత నాన్న చనిపోయాడు, నన్ను పెంచిన నాన్న చనిపోయినాడు, నన్ను పెంచినమ్మ చనిపోయింది, సొంతమ్మ ఉంది అంతే. వాళ్ళందరికీ కూడా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి జయహో జయహో అంటున్నాను. అక్కడ ఉన్న కూడా జయం కావాలి. వాళ్ళకి రోజు పితృరుణం తీసుకుంటున్నా. పితృరుణం మీకు హాస్టల్లో కానీ గురువులు కానీ నీకు అంటారు కదా, నీకు పితృదోషం ఉందయ్యా, పితృదోషం ఉందయ్యా, పితృదోషం ఉందా అంటే ఏం, ఈ పితృదోషం ఉంటే నీకు ఏమి కాదయ్యా, నీకు నీ జీవితంలో అంతే, నువ్వేం డెవలప్ కావంటారు చూడు. ఇదిగో నీ త్యాగ్నిహోత్రం చేసినావు అనుకో, పితృ దోషం పోతుంది, కింద రాస్తావు. అందుకోసమే మా తల్లిదండ్రులను రోజు ప్రార్థన చేసుకుంటావు ఉదయం సాయంత్రం. మేక లక్ష్మికి జయహోం, మేక నారాయణకి జయహోం, దుడుగు వెంకటేశ్వరికి జయహో, దుడుగు రాధమ్మకి జయహో. మా గురువులకి జయహో, స్వామీజీలకు జయహో, పీఠాధిపతులకు మఠాధిపతులకు, జగద్గురు ఆదిశంకరాచార్యకి, రామానుజాచార్యకి, భృగుమహర్షికి, మార్కండేయ మహర్షి. మా వంశం మార్కండేయ వంశం, భృగుమహర్షి వంశం. మార్కండేయ మహర్షికి, భృగుమహర్షికి, మార్కండేయ మహర్షి, సప్తఋషులకి, సనాతన ధర్మానికి, ఆచార్యశానికి, పతాంజలి మహర్షి, కపిల మహర్షికి జయహో జయహో జయహో. ఓం తెలుగు వారికి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, దక్షిణ భారతదేశానికి, భారత్ మాతకి, విశ్వమాతకి, వీళ్ళందరికీ నా ఒక్క పేరే అనుకోవట్లేదు. నా పేరు మొదట్లో అది అనుకున్నాను, మొత్తం విశ్వం మొత్తం అందరికి ప్రేయర్ చేస్తున్నా. ఈ ప్రేయర్ అనేది నా ఒక్కరి కోసం కదయ్యా బాబు, మీరు అనుకుంటున్నారేమో. మొత్తం తెలుగు వారి కన్నా అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారతదేశం కన్నా అంటే దక్షిణ భారతదేశం మొత్తానికి, భారతదేశానికి జయహో అంటున్నాను. విశ్వమాత కంటే విశ్వంలో ఉన్న అందరికీ జయహో అంటున్నాను. ఇంకేముందా దీన్ని నువ్వు రోజు లైక్ చేసి కామెంట్ చేయడానికి పోయిందా? నేను అంటున్నానుగా రోజు, దాంట్లో నువ్వు కూడా ఉన్నావు, నేను కూడా ఉన్నా. నిస్వార్థ సేవ అండి. మీరేమన్నా నాకు రూపాయి ఇచ్చారా? నేను రోజు ఏమని నిన్ను నిస్వార్థ సేవ. మీరు చేసుకుంటే మీరు బాగుపడతారు, ఓకేనా? సో అందుకోసం తెలుగు వారికి, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, దక్షిణ భారత్, భారత్ మాతకి, విశ్వమాతకి జయహో జయహో జయ.
ఓం ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం షడైతే యత్ర వర్తంతే తత్ర దేవా సహాయకృత. ఓం సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం తీర్థయాత్ర వందనం మోక్షకారణం. ఓం ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవదానం మహాదవదానం. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిధి కాలే నహి నహి రాక్షతిడు కృన్కరణే. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం ఎన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతః యదాగ్రే సర్వవేదస్య తులసీత్వం నమామ్యహం. తులసి శ్రీ మహాలక్ష్మి విద్యా విద్యేశస్విని ధర్మాధర్మనాదేవి దేవదేవామన ప్రియ లక్ష్మీప్రియ సఖీదేవి దర్భూమి రచలాచల. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఇప్పుడు నేను పెట్టబోయే ముద్ర ఇప్పటిదాకా పెట్టినవి కూడా చాలా పవర్ఫుల్. ఇది యోని ముద్ర, ఉత్తర బోధిని ముద్ర, శక్తి ముద్ర అని చెప్పాం కదా. అపర కుబేరం చేస్తుంది. ఇది కుబేర ముద్ర, ఇది కూడా అపర కుబేరం చేస్తుంది. డబ్బునిస్తుంది, శక్తిని ఇస్తుంది. ఇప్పుడు నేను పెట్టబోయే ముద్ర మీరు జీవితంలో ఎన్ని పాపాలు చేసినా, అబ్బా నువ్వు మామూలు పాపం చేయలేరు అంటుంటారు మీ ఇంట్లో. సో అలాంటి ఎన్ని పాపాలకైనా మీరు వచ్చాక అంటే ఈ ముద్రతో మీరు పాపాలు చేయాలి ముద్ర పెట్టాలని కాదు. సరే తప్పుదల చేయకుండా జరిగిపోయింది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాలే మీకు. మీరు మళ్ళీ బాగా యూతే చూస్తున్నారట నా వీడియోలో. అనుకోకుండా ఇంటర్మీడియట్లో ఇప్పుడంతా వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ప్రేమికుల దినోత్సవం. తెలుసుకోకుండా నీ వల్ల అమ్మాయి జీవితం పాడైపోయింది, ఇబ్బంది అయిపోయింది. నువ్వు మంచివనివే, ఆ అమ్మాయి మంచిదే, కానీ సొసైటీలో ఏమైంది ఇబ్బంది అయింది. దానికోసం ఇంకా క్షమించని చెప్తే కూడా ఆమె క్షమించదు. సో కనీసం ప్రాయశ్చిత్తం కోసం ప్రతిరోజు ఈ ముద్ర పెట్టుకో. ఓం యథాక్షరపదభ్రష్టం మంత్రహీనంతో యద్భవేత సర్వం క్షామ్యతాం దేవి నారాయణ నమోస్తుతే. అంటే తప్పు చేసి మొత్తం రోజు పెట్టుకోవాలని కాదు. ఇది అలా తప్పు చేయకుండా ఉండడమే మంచిది. లేదు పూజల్లో మంత్రాల్లో శ్లోకాల్లో భగవద్గీత కావచ్చు, బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఏమైనా ఆధ్యాత్మిక గ్రంథాలు చదివేటప్పుడు కానీ పూజలు చేసేటప్పుడు కానీ ఏమైనా తప్పులు జరగచ్చు నీ వల్ల. మన పల్లెటూరులో తెలంగాణలో ఏమంటారు, అయ్యయ్యో దేవా క్షమించు దేవా. పల్లెటూరులో ఎల్లమ్మ పోషమ్మ కట్టమైసమ్మ ఇవి అంటుంటారు. అయ్యయ్యో తప్పైంది దేవా. గదే గిది ముద్రలే ఇవి కూడా. అయ్యో తెలంగాణ భాష భయ్ మనది అట్లనే. ఇది కూడా మంచి సంస్కృతంలో. ఓం యదాక్షర పదభ్రష్టం మంత్రహీనంతో యద్భవేత్ సర్వం క్షామ్యతాం దేవి నారాయణ నమోస్తుతే. అంతే. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం దో శాంతి అంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఔషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మశాంతి సర్వగం శాంతి శాంతి దేవా శాంతి సామా శాంతి దేవి. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో మర్యాద పురుషోత్తమ రామునికి జయ హో జయ. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 సార్లు అంట జై బోలో మర్యాద పురుషోత్తమ రామునికి జయ హో జయ హో జయ హో. జయం జరిగిందా లేదా? 24 సంవత్సరాల నుంచి నేనేం కొట్లాడలేను. నేను రామజన్మభూమి అవి టెంపుల్ కావాలని నేను ఏమి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఏం చేయలే. జై శ్రీరామ్ అని కూడా నేను ఏం పోస్టులు పెట్టలే. కానీ ఉదయం సాయంత్రం నిత్యాగ్నివతంలో జై బోలో మర్యాద పురుషోత్తమ రామునికి జై హో అన్నాను. రోజు అన్నాను. 24 సంవత్సరాల నుంచి అంటున్నా. మరి ఫలించిందా లేదా? నిత్యాగ్నిహోత్రానికి ఎంత పవర్ ఉంటుంది. ఇంకా నేను ఎవరిది అన్నాను. జై బోలో మర్యాద పురుషోత్తమ రామునికి జై హో అంటాను. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో మహాదేవ శంభో శంకర. రాముణ్ణి శివుణ్ణి. మరి శ్రీకృష్ణుడు ఎందుకు లేడు? జగన్నాటక సూత్రధారి కాబట్టి ఆయన ఎప్పటికి ఉంటాడు. కానీ ఈ 2 ఎందుకు ఉచ్చరిస్తానంటే చాలా ఇష్టం. సో అందుకోసం ఈ విధంగా చేశారనుకోండి, మీకు 11 రోజులైనా సరే 21 రోజులైనా సరే 41 రోజుల్లో రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి. అమ్మాయికి పెళ్లి కాలేదు, పెళ్ళి అయితే పిల్లలు పుట్టలేరు, వాస్తు దోషం ఉండొచ్చు, ఏదో ఒకటి జరుగుతుందండి. పితృదోషం ఉండొచ్చు, మాతృదోషం ఉండొచ్చు, గురువు దోషం ఉండొచ్చు, ఏదైనా దోషం ఉండొచ్చు. ఓకేనా? ఆ దోషం ఉంటే మనము తప్పకుండా నివారణ చేయొచ్చు. ఓకేనా? హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, రిచ్ భారత్, రిచ్ భారత్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.